అందరికీ నమస్కారం. నా పేరు బీవీఆర్. మీతో ఈరోజు నేను కొన్ని విషయాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి, పంట చేను ఏపుగా మంచి ఫలితాలు వచ్చే విధంగా పండాలంటే ముందు కలుపు మొక్కలు ఉండకూడదు. అదేవిధంగా ఒక వ్యక్తి ఉన్నతమైన శిఖరానికి ఎదగాలంటే తనలో దుర్గుణాలు ఉండకూడదు. దుర్గుణాలు కలిగిన వ్యక్తిని మనం స్నేహితుగా చేసుకోకూడదు. అది అర్థమైందండి. అది మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు ఒక వ్యక్తితో స్నేహం చేసేటప్పుడే 1కి 1000 సార్లు ఆలోచించాలి. అర్థమవుతుందా? ఒక వ్యక్తితో స్నేహం చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఆ వ్యక్తితో నువ్వు స్నేహం చేసిన తర్వాత ఆ వ్యక్తి లోపల నీకు అనేక లోపాలు కనపడతాయి. నేను ఇలాంటి వ్యక్తితో నా స్నేహం చేసిందని నీలో నువ్వు అనుకుంటావు. వీలైతే మార్చడానికి ప్రయత్నించండి. మారకపోతే అతన్ని మీరు వదిలిపెట్టద్దండి. మీరు కూడా వదిలిపెడితే ఇంకా చెడిపోతాడు. మెయిన్గా మనిషి కష్టపడాలండి. కష్టపడాలి, బాగా చదువుకోవాలి, శ్రమ చేయాలి, ఆత్మ సంతృప్తితో గౌరవంగా బతకాలి. కొన్నిసార్లు మనం ఎంతో కష్టపడతామండి. సీరియస్గా సిన్సియర్గా కష్టపడతాం. అయినా మనం అనుకునేటివి రావు. దానికి కారణము నువ్వు 99% శ్రమ పడినా చదివినా 1% లక్ అనేది కూడా ఉండాలి కదండి. 99% ఓకే, 1 యాడ్ అయితేనే కదా 100 అయ్యేది. అదేనా వాళ్ళ డెస్టినీ ప్రకారం జరుగుతుందండి. 99% కష్టపడి చదవాలి, 1% లక్ కూడా యాడ్ అవ్వాలి. అప్పుడు మనకు అనుకునే సక్సెస్ రీచ్ అవ్వగలం, మంచి ఉద్యోగాలు సాధించగలం. అలాగని చదువుకోకుండా ఉండకూడదండి. చదువుకోవాలి, పైగా భగవంతుని దయ లక్ కూడా యాడ్ అవ్వాలి. అర్థమైందా? మనము ఉన్నంత వరకు అందరితో కలిసిమెలిసి ఉందామండి. ఎవరి మీద ద్వేషం పెంచుకోవద్దండి. ద్వేషం అనేది చాలా ప్రమాదం. మనిషిని అత్యంత తొందరగా నాశనం చేసి పతనం చేసే గుణాల్లో 2 గుణాలు, ఒకటి అహంకారం, ద్వేషం. ఈ 2 అనేటివి మనిషిని సర్వనాశనం చేసేస్తాయి. మెయిన్గా అహంకారం. నీకు ఎప్పుడైతే డబ్బు పేరు వచ్చినాయనుకో, అప్పుడు వరకు నువ్వు నీ కింది వాళ్ళతో కలిసి తిరిగిన నీ చూపే మారిపోతుంది తెలుసా? వాళ్ళని చూసే చూపు. అప్పుడు వరకు వాళ్ళు నీకు సాయం చేసింటారు, డబ్బులు సాయం చేసింటారు, తిండి లేకపోతే తిండి సాయం చేసింటారు. నువ్వు పెరిగి పెద్దవాడివే, డబ్బులు వస్తే, నువ్వు గొప్ప స్థాయికి వెళ్తే వాళ్ళు నీకు చిన్నగా కనపడతారు. అది అహంకారం. అలా ఉండొద్దండి. నువ్వు ఎప్పుడైతే ఆ స్టేజ్కి నువ్వు వెళ్తావో వాళ్ళకన్నా కింది స్టేజ్కి నువ్వు పడిపోతావు త్వరలో.